ఇక్కడ చూస్తున్న ఈ బాక్స్లో ఎలిక అండి, చిమినీ అది. చిమినీ బిగిస్తాకి పర్సన్ వచ్చారండి. ఇప్పుడే ఓపెన్ చేసాము బాక్సు. చిమినీ తీసుకున్నది క్రోమా అండి, కంపెనీ వచ్చేసి ఎలిక. అయితే ఇది దేనికి యూజ్ఫుల్ అంటే మనకి ఇంట్లో వంటలు ఎక్కువ చేసుకున్నప్పుడు ఆయిల్ గోళ్ళకు పట్టేయకుండా ఈ చిమినీ అనేది ఉపయోగపడుతుంది. చాలామందికి తెలుసు, మేము తీసుకున్నామండి. ఇలాంటిది మీకు నచ్చితే తీసుకుంటారని చూపిస్తున్నాము. ఇది బర్నర్లను బట్టి చిమినీ తీసుకోవాలండి. మాది 4 బర్నర్ల స్టవ్. చిమినీ వచ్చి పక్షి ఆకారంలో ఉంటుందండి. మనం దీనికి బిగించేది బయటికి ఆయిల్ పొగ వెళ్ళిపోయేది సిల్వర్ పైప్ ఉంటుందండి, స్టీల్ పైప్ ఉంటుంది. అయితే మేము సిల్వర్ పైప్ తీసుకున్నాము. మళ్ళీ డబ్బులు వేరే కట్టాలండి సిల్వర్ పైప్కి. వచ్చిన పర్సన్ కూడా బిగించినందుకు మనీ ఇవ్వాలి. స్టవ్ 4 బర్నర్లు ఉన్నదైతే 90 సెంటీమీటర్లు ఉన్న చిమ్నీ తీసుకోవాలి. Find the real me. So let's go. Seize the feeling. దీనికి స్టవ్ చిమ్నీకి పైప్ పెడుతున్నారండి. ఈ పైప్ కూడా లెంత్ని బట్టి తీసుకోవాలండి, గోడకి ఎంత పడుతుంది చిమినీకి అనేది. ఎండలు మండిపోతున్నాయి. ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళు ఉంటే ఇది చూసని తీసుకుంటారని చెప్తున్నానండి వీడియో. ఫిట్ చేసేస్తున్నారు చూడండి. మేము కొత్తగా వచ్చామండి, అన్నీ కొనుక్కుంటున్నాము. ఇంకా కబోర్డ్స్ పెట్టించలేదండి, కబోర్డ్స్ పెట్టించాక మళ్ళీ చూపిస్తాను నేను.
ఆల్రెడీ మేము చిమ్నీ లేకుండా స్టవ్కి వంటలే చేసామండి. స్టవ్ మీద మాకు ఆ గోళ్ళకి అవి కూడా ఆయిల్ పట్టేసింది. వెంటనే చిమ్లీ తీసేసుకున్నాం. ఇంకా మనం ఇల్లు కట్టించుకునేటప్పుడే స్టవ్ ఎక్కడ వచ్చేది అని చూసుకొని కూడా హోల్ కూడా అప్పుడే పెట్టించేసుకోవాలండి. మాకు తెలియక మేము తర్వాత పెట్టించుకున్నాము. ఎలా వాడేది ఎక్స్ప్లెయిన్ చేశారండి. అయితే మనం రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ వాడేటప్పుడు ఆఫ్ చేసుకునేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి రావాలండి. మనకు నెంబర్స్ ఇచ్చాడు 1 2 3 అని. ఎక్కువ ఆయిల్ వంటలు చేసినప్పుడు 3 నెంబర్ వాడాలని చెప్పారు. చూపిస్తున్నారండి ఎలా వాడేది. రైట్ నుంచి లెఫ్ట్ కనాలండి ఆన్ చేసుకునేటప్పుడు. మళ్ళీ మనం వంట అయిపోయాక కట్టేసుకుంటూ లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి. ఆన్ ఆఫ్ మనకి 2 ఇచ్చాడండి. మన నెంబర్స్ ఇస్తాడు 1 2 3. ఎక్కువ ఆయిల్ వంటలు చేసామనుకోండి 3 అంకె మీద మనం చేసుకోవాలండి ఆయిల్ వంటలు ఎక్కువ ఉన్నప్పుడు. ముఖ్యంగా ఈ చిమ్లీ ఉపయోగం ఏంటంటే ఇంటికి ఆయిల్ పట్టకుండా పొగది బయటికి వెళ్ళిపోవడాకండి. అది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇది చిమ్లీ జల్లులాగా ప్లేట్ అండి. ఇది ఆయిల్ పట్టేసినప్పుడు తీసి ఓపెన్ చేసుకొని మనం కడిగేసి మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చండి. అది దీని ప్రాసెస్ ఇదండి మా చిమ్లీ కథ. ఎందుకంటే అది ఆయిల్ పట్టేస్తే అది తీసుకొని మళ్ళీ ఫిట్ క్లీన్ చేసి పెట్టాలి. ఇది కూడా అండి ఆ జల్లులాగా ఉంది చూసారా, ఇదిగోండి బయటికి ఇలా వచ్చింది పైపు, దానికి ఆయిల్ పట్టేస్తుంది.